कारण ఇప్పుడు నేను చెప్తే మీరు అందరూ నా మీద కోపంగా చూస్తారేమో అది చూడకండి. నా మాటలు కాదు ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పిన మాటలు. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాతా శయనేషు రంభ రూపే చ లక్ష్మి క్షమయా ధరిత్రి షట్కర్మయుక్తాన్ కులధర్మపత్ని. చూసారా ఎంత మంచి మాట ఉన్నారో. అమ్మా నిశ్శబ్దంగా కూర్చోవాలి, దయచేసి నిశ్శబ్దంగా కూర్చొని చక్కగా చెప్పే మంచి మాట అనేది. నీకు ఇలాంటి మాట దొరకవు. కళ్యాణం చేసి వెళ్ళిపోవచ్చు, కానీ ఇట్లాంటి మాట చెప్పాలంటే భగవంతుడు అనుగ్రహం కలగాలండి. చూడండి, కార్యేషు దాసి. ఆ తిరుపతమ్మ తల్లికి వాళ్ళ అమ్మగారు చెప్పారట, అమ్మా ఏదో పెళ్లి చేసుకున్నా వెళ్ళావని కాదు, నువ్వు వెళ్ళిన మీ అత్తగారింట్లో మన కీర్తి ప్రతిష్టలో ఇరబడిపడాలి. అలా ఉండాలని ఏం చేయాలి? నువ్వు ఎప్పుడు నీ భర్త మాటకి ఎదురు చెప్పకమ్మా. ఆయన మంచి అయినా చెడైనా, ఒకవేళ మంచి మార్గంలో అనుకోండి మరీ మంచిది, ఆయన చెడు మార్గంలో అనుకోండి వదిలేసి వస్తావేమిటి? అలా వదిలేసి రావాకు. ఏదైనా తెలియకపోతే చెప్పు, మీ ఆయన చెప్పమని నేర్పించుకోమని. అందుకే అన్నాడు కార్యేషు దాసి. మా దేవతమా విను, నేను మీ అమ్మని చెప్తున్నాను. కార్యేషు దాసి, నీ భర్త దగ్గర కానీ నీ అత్తమామ దగ్గర కానీ నువ్వు ఒక దాసిలా ఉండాలమ్మా, సేవకురాల్లా ఉండాలమ్మా. ఏ సేవకురాలు? కోడలు అనేటువంటి మంచి పేరుతో అక్కడ ఉంటావు తల్లి. అక్కడ ఎప్పుడు నువ్వు గౌరవం తెచ్చుకోదమ్మా. కార్యేషు దాసి. చూడండి, మనం చెప్తున్నావా? మేము చెప్తున్నాం. కానీ తిరుపతమ్మ తల్లికి ఆనాడే సుమారుగా ఇప్పటి కథ కాదు, 250 సంవత్సరాల పై చురుకైతే చెప్పేది. ఇంకా ముందు అయితే నాకు తెలియదు. అప్పుడు అంటున్నా ఆవిడ, కరణేషు మంత్రి. భర్త దానాలు చేస్తూ పోయాడు అనుకోండి, భార్య ఏం చేయాలి? కానీ కాస్త ఆగండి, రేపటికి ఏముందో చూసుకుందాం, ఆగండి అనాలి. అవునా కదా? భర్తకి తెలియకుండా ఏదైనా చేస్తున్నప్పుడు భార్య కూడా తయారు. ఆయన ఏదంటారు తారా అంటే మీకు అందాలు అనుకోండి, ఆ కుటుంబాలు ఏమైపోతాయి, ఇబ్బంది పడతాయి కదా. కాబట్టి భర్త ఏదైనా కాస్త హడావుడిగా ఉన్నప్పుడు భార్య కాస్త చెప్పాలి. కరణేషు మంత్రి భోజ్యేషు మాత. చూడండి, భర్తకి భోజనం పెట్టేటప్పుడు ఎలా ఉండాలి? తన తల్లి ఆ కొడుక్కి భోజనం పెడితే ఎంత మాధుర్యంగా పెడుతుందో, భార్య కూడా ఆ భర్తకి అంతే మాధుర్యంతో తల్లిని మరిపించేలా పెట్టాలి. తల్లిని మరిపించడం ఎవరి వల్ల కాదు, కానీ ఆ తల్లి శాశ్వతం ఉన్నది కాబట్టి కోడలుపులో ఆవిడ పెట్టుకుంది. ఆ కొడుక్కి భర్తకి భోజనం పెట్టేటప్పుడు చక్కగా అక్కడ సంతోషంగా భోజనం పెట్టాలంట. చాలా మంది ఏం చేస్తారంటే, కానీ మీ ఊరు కాదు అంటే వేరే వాళ్ళకి ఏం చెప్తున్నాను, మీ అందరూ మంచి వాళ్ళే. పాపం ఉదయం అంతా బాగానే ఉంటారు. ఆయన పాపం కష్టపడి ఏ పొలం పనుకో ఏదో ఇలా వస్తాడు ఆయన అడిగారు. ఆ పాపం ఎందుకు అలాగే ఇప్పుడు ఆ రోడ్లు వచ్చి వాళ్ళు అంటారు, టీడీపీ అంటారు, వైసీపీ అంటారు, జనసేన, ఈ గొడవలంతా ఏ ఉంటాయి. తీరా ఇంటికి వచ్చాక ఎదురు చూస్తుంటుంది, ఏదో అడగాలి పాప అమ్మగారు. ఏమండి రాగా అడుగుతుందా? అడగదు. ఆయన పాపం కాళ్ళకి నిలుస్తుంది, కాస్త కాఫీ ఒకసారి ఇస్తాను ఉంచుకోండి. రెండోసారి కాఫీ ఇచ్చినట్టు ఏదో ఉంది సందర్భం అర్థం చేసుకోవాలి మీరు మగవాళ్ళు. మీకే చెప్తున్నారు. ఏమంటే తీరా పాపం గమ్మును కూర్చొని మీ ఊరు సంగతి కాదండి, వేరే ఊరు మాట్లాడుతున్నాను. మీ కంగారు పడకండి, ఆ ఊరు సంగతి చెప్తున్నాను. ఆ ఊరేదో మీకు తెలియాలి. ఏమంటే పాపం మొగుడు ఆ కంచె ముందు కూర్చున్నాక అమ్మ చాలా సంతోషంగా ఉంది. ఆ భార్య గారు ఇక మొదలు పెట్టిందండి పురాణం. మీ అమ్మలాగా, మీ అక్కలాగా, మీ తమ్ముడిలాగా పాపం ఆయన తిన్నామంటేనేమో ఈ ఎక్కువైపోయి చెప్పే మాటలు, వదిలేదంటామంటేనేమో ఆగిపోతుంది. బయటికి జనాలు కూడా హోటల్స్ కూడా. కాబట్టి ఈ భర్తకి ఎంత పరీక్ష అంటే అది తినాలో వద్దు అర్థం కాక చాలా మంది చేయగలుగుని అక్కడ వెళ్ళిపోతారండి, లేదా వెళ్ళిపోయి పక్క ఏదో వస్తువులు ఉంటారు. ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితి మీ ఇంట్లో రానివ్వకండి. ఎందుకని ఇక చెప్తున్నానంటే, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే, నిజంగా కొట్టుకునే సమస్య వచ్చినా కొట్టుకోండి. ఎప్పుడు కొట్టుకోవాలి? తిన్నా కొట్టుకోండి, మీ ఇష్టం. ఒక కంచె లేక తర్వాత మీ ఇష్టం చేసుకోండి. అంతేగాని పాపం భార్యకి భోజనం చేసి ఆవంటించడం అది అజ్ఞానం అవుతుంది. భర్త ఆకలితో ఉండి ఆకలితో ఉన్న భర్తని ఆమె చూసి పైశాచికాలం మొదలు కూడా రాక్షసాలు ఉంటుంది. అందుకనే ఏమన్నా చూడండి, ముందుగా చేస్తారేమో తిరుపతమ్మ బాగా విను. భోజ్యేషు మాత. నీ భర్తే కాదమ్మాయే భోజనం నీ భర్త చాలా ఉన్నామండి. మీ అత్తమావులు ఉంటారు, మీ మరుదు ఉంటాడు, పెళ్లి కాబట్టి ఆడపడుచు ఉంటుంది. మీరందరికీ ఎలా పెట్టాలి భోజనం? కడుపు నిండా తల్లి ఏ విధంగా పెడుతుందో అంతగా ఆవాహన అయిపోవాలి. అమ్మ ఆవాహన అవ్వాలి ఆ భార్యకి. ఆవాహనమే మావయ్య తినండి, కాస్త తినండి. మావయ్య అంటారు, వద్దమ్మాయి షుగర్ కాస్త ఎక్కువగా ఉందేమో, ఇన్సులిన్ చేయించుకుంటాడు మావయ్య గారు. షుగరా ఇంకేమన్నా? వాళ్ళేంటి తిరుపతి కళ్యాణం మనలో వేసేయి, లడ్డు మీద లడ్డు ఉంటారు. అలా పెట్టగలగాలి. మనం మన వాళ్ళు అన్నదానం చేస్తారు. ఇక్కడ కబురు వచ్చింది, వద్దనేలా పెడుతూనే ఉండాలి. ఎప్పుడు దాకా పెట్టాలి? మీరు మానుకొని కూడా పెట్టాలి. మీకు తెలుసో లేదు, ఇప్పుడు కూర్చున్న కొంచెం డౌట్ ఉంది. ఏమండి కళ్యాణం జరుగుతుంది, అక్కడ అన్నదానం జరుగుతుంది, మీరేమో కళ్యాణం పొడిచిపోతున్నారు, అన్నం ఉందో లేదో అనుకోమాకండి.
మీకు పుష్టిగా భోజనం ఏర్పాటు చేశారు. ఒకవేళ లేకపోయినా ఇబ్బంది లేదు, అవునా కాదా? ఎందుకంటే అతిథి దేవో భవ, మనం కాదు తినాల్సింది. ఇక్కడ మనం ఈ ఊరు వాళ్ళం కదా, ఈ పొరుగు నుంచి ఎక్కడి నుంచి వస్తారండి పాపం. మీ ఊళ్ళో ఎక్కడో మా పాడిమల్లో కళ్యాణం చేయరు, నాకు తెలుసు ఆ విషయం. మీకన్నా పెద్ద ఊరు మా పాడిమల్ల, మా ఊళ్ళో అయితే తిరుపతి కళ్యాణం చేయరు, పక్కన పడపాడులో చేయరు, నాకు తెలుసు. ఎందుకంటే అవన్నీ మేమే పురోహితం కాబట్టి. ముసాఫర్లో చేయరు, సిరిపురలో తెలియదు. దాదాపుగా నాకు తెలిసి కళ్యాణం నేను బ్యాన్ ఎక్కడ చూశారంటే మేడుగుంటూరు చూశారంటే, కొత్తూరులో ఉంటుంది కళ్యాణం, ఇలాగే కళ్యాణం. మళ్ళీ దీని తర్వాత ఎన్ని ఊళ్ళ దాకా కళ్యాణం ఉందో లేదో ఎవరికి తెలియదు. ఈ ఊళ్ళందరూ ఏమవుతారు, కూర్చొని మా ఊరు వచ్చి కూర్చున్నారు, మా వాళ్ళందరూ వచ్చి కూర్చొని మీ మధ్యలో ఉన్నారు మా ఊరు. అంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఏమవుతారు, మనకి అతిథులు అవుతారు. చెప్పండి ఎవరండి అతిథులు? వాళ్ళు భోజనం చేయాలి, కడుపు నిండా వాళ్ళు తిన్నారా లేని చూసుకోండి. వాళ్ళు తిన్నాక మిగిలితే అంత తినండి, ఎక్కకపోతే ఈ రోజు మనకి ఇదే ఉపవాసం అనుకోండి. ఇది అమ్మ అనుకునేది. భోజ్యేషు అంటే ముందే సర్ది పెట్టుకోవడం కాదు, ముందే లడ్లు గారెలు పక్కన పెట్టుకోవడం కాదు. కడుపు నిండా అత్తయ్యకి, మామయ్యకి, పిల్లలకి అందరికి పెట్టి మిగిలిన అంత ఉండు చూసారా, అప్పుడు మొగుడు భర్త ఆగుతాడు. ఏమే మనం తిన్నావా? నేను తిన్నాను లేండి, మీరు తినండి అని అందనుకోండి. కాదు నేను తిన్నావా తెలిసా అని చెప్పి ఆయన కొంచెం ఒక ముద్ద పెడతాడే ఆమెకి. అది కదండి వైభవం అంటే, అవునా కదా? భార్య గురించి ఆలోచించే భర్త దొరికితే ఇక స్త్రీకి అంతకన్నా ఏం కావాలి? అంతకన్నా మీరు ఎక్కడ అంటే మీకు అది చెప్పేదే లేదు, మీరు మరీ మంచి వాళ్ళు. అందుకే మీ ఊరు కదా వేరే వాళ్ళుగా మాట్లాడుతున్నారు అంటే అందరూ కడతారులేండి. కాబట్టి ఇలా ఉండాలట, భోజ్యేషు మాత. ఏమండి రూపేచ లక్ష్మి, ఏమన్నా చెప్పండి, రూపేచ లక్ష్మీదేవిలా ఉండాలట. ఇప్పుడు లక్ష్మీదేవి అనగానే బంగారం అనబాకండి, బంగారం దాటిపోయింది, మన స్థాయి దాటిపోయింది. వెండి గురించి సమాధానం మాత్రం 4 లక్షలు పెట్టి అది ఆడుతూ పాడుతుంది అక్కడ. కాబట్టి లక్ష్మీదేవిలా ఉండాలండి. ఏంటి ఆడవాళ్ళకి లక్ష్మీ కటాక్షం అంటే అన్ని పెద్ద నగలు వేసుకొని ఇంత పెద్ద చీర కట్టుకుని కాదు, చక్కగా చీర కట్టుకొని అంత బొట్టు పెట్టుకొని అంత కాళ్ళకి వస్త్రం రాసుకొని మట్టి గాజులు వేసుకొని బంగారు కొని 4 గాజులు వేసుకొని తలలో పువ్వు పెట్టుకుని చూడంగానే పెద్ద మొత్తం లాగా మన తిరుపతి మొత్తం ఎలా ఉంటుంది, పెరిగడిపోయినప్పుడు అలా చూసుకుని చిన్నప్పుడు మా భయం వేసిన ఇలా అలా ఉగ్రంగా ఉండేది. ఒకసారి భయపడి మేము అమ్మవారి ఊళ్ళోకి పోలా. అమ్మవారి పెద్ద పచ్చటి మొహంతో అలా ఉంది. ఏంటంటే మా అమ్మ చెప్పింది, అయ్యా ఎవరుకున్నావు? అమ్మ సామాన్యం అనుకున్నావా? అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మలకు మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారిని గుచ్చనయమ్మ, కన్నులో నమ్మిన వేల్పుర మనంబులంటేయమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్దినిచ్చుడ మహత్వ కవిత్వ పటిత్వ సంపదలు. కిషోర్ గిరి మాట విను. నేను జీవితంలో ఎక్కువ కాలం ఉండలేదు, మా అమ్మ చెప్పిన మాట మీరు చెప్తాను. నేను ఎక్కువ కాలం భూమి మీద ఉంటానో లేదో నాకు తెలియదు. తన అప్పటికే ఆపరేషన్ జరిగి చాలా అనారోగ్యంతో బాధపడుతూ చాలా కాలం వచ్చింది. నేను ఉన్నా పోయినా మీరు గుర్తుంచుకోండి, తిరుపతమ్మ తల్లి అనగానే మీ అమ్మే గుర్తు రావాలి. ఎక్కడ ఉన్నా మీరు చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, మీ పిల్లలు విదేశాలు ఎక్కడ ఉంటారు. అయినా సరే మన ఊళ్ళో కళ్యాణం అనగానే అక్కడి నుంచి మీరు చందాలు పంపించాల్సిందే. మీ రూపాయి రావాలి. మీరు 100 రూపాయలు ఇస్తారా, 10 రూపాయలు నాకు తెలియదు, కానీ మీ డబ్బు ఇక్కడికి వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర డబ్బు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇవ్వండి, సేవ చేసేవాళ్ళు సేవ చేయండి. మీరు ఏదైనా కాస్త ఆ భక్తులు వచ్చి పంచిపెట్టండి. ఏది అయినా సరే ఇది గ్రామోత్సవం, ఇది మా ఇంట్లో పండుగ మీ ఇంట్లో పండుగ కాదుగా, మనం పెట్టి పిలవడానికి వాళ్ళు అనుకోవాలట. అందుకని తిరుపతి తల్లి వాళ్ళ తల్లి చెప్తుంది ఇక్కడ, అమ్మా రూపేచ లక్ష్మి, నీ భర్త ముందు ఎప్పుడు లక్ష్మీదేవిలో ఉండమ్మా, ఎలా విహీనంగా ఉండమాకమ్మా అని చెప్పిందట. తర్వాత శయనేషు రంభ, భర్తతో సుఖించేటప్పుడు చక్కగా భార్య తదనుగుణంగా భర్త అవసరాలు చేసుకుంటూ భార్య ఉండాలి. భార్య దగ్గరికి భర్త ఉండి ఆ కుటుంబంలో సంతానం కానివ్వండి ఆ యశస్సుని సంపాదించుకోవాలమ్మా అని చెప్పిందట. తర్వాత రూపేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి. చివరికి ఏమన్నా తెలుసండి, క్షమయా ధరిత్రి, భూదేవుల సహనం కావాలమ్మా. తిరుపతమ్మ ఏ పెళ్ళనుకున్నావు, భూమాతకి ఎంత సహనం ఉందో అంత సహనం ఉండాలి తల్లి అని చెప్పిందట. ఆ రోజు చూడండి, ఆ తిరుపతమ్మ తల్లి యొక్క తల్లి గారు చెప్తే ఇవన్నీ వెతికించుకుంది బుర్రలోకి అమ్మవారు. ఆ బుర్రలోకి వెళ్ళడం వల్లే ఆ తల్లి తిరుపతమ్మ తల్లి మీకు తెలుసు కదండి, వాళ్ళ అత్తమామలు కాకాని వాళ్ళు భర్త ఏదో పాపం అడవికి ఆవుల్ని కాసుకుంటూ అడవికి వెళ్తాట ఆయన. ఎందుకంటే మాకెలా చిన్నప్పుడు మా ఆన్సర్ గురించి మా పాడి మనం ఆ గుడి ముందు ఎప్పుడు ఈ కథే వేసేవాళ్ళు. ఆ తిరుపతి మందికి ఆ బుర్ర కథ అయితే వేసేవాళ్ళు. నా చిన్నతనంలో ఇప్పుడు ఆ కథ ఏమైపోయినా తెలియట్లా. ఎప్పుడైనా కుదిరితే మీరు మీ గ్రామంలో అందరూ మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి లక్ష్మీ తిరుపతి మందిని నాటకం ఒకసారి వేయించండి ఈ గ్రామంలో. ఎప్పుడైనా మీకు కుదిరితే ట్రై చేయండి. పెద్దలు, ఆ గ్రామ పెద్దలు ఎవరైతే నాకు తెలియదు కానీ వాళ్ళు ఒకసారి లక్ష్మీ తిరుపతి తల్లి గోపయ్య స్వామి
నాటకం ఒకటి వేయించండి, చాలా బాగుంటుంది. అలా చెప్తే అందరూ కూడా ఆ తల్లి సంతోషించి ఆ భర్తని చక్కగా అనుసరిస్తూ ముందుకెళ్తుందమ్మా. ఇది సమయం. చక్కగా అందరూ చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. తమలపాకు చేసి కొంచెం కుంకుమ వేయించండి. మీ చేతిలో పూలు ఆ గణపతి మీద వేసేయండి. ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు. వాళ్ళు చెప్తారు కొంచెం ఓం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు. అస్మిన్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత మీ చేతులు మీ కుంకుమ తీసుకొని అమ్మవారి ఆ మంగళసూత్రం కొంచెం కుంకుమ వేసి దండం పెట్టుకోండి. ఓం మాంగళ్య దేవతాయే నమో నమః. లం ప్రతిజత్వాత్మనే గంధం పరికల్పయామి. చాలు. హం ఆకాశరత్వాత్మనే పుష్పం పరికల్పయామి. యం బాధిస్తత్వాత్మనే ధూపం పరికల్పయామి. హం దేశత్వాత్మనే దీపం ప్రకల్పయామి. ఓం అమృతత్వాత్మనే అమృతోపహారణే వేద్యం ప్రకల్పయామి. సర్వసర్వతత్వాత్మనే తాంబూలాది సర్వోపచార పూజాన్ ప్రకల్పయామి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఇప్పుడు సాక్షాత్ గోపయ్య స్వామి వారు స్వయంగా తిరుపతమ్మ తల్లి మెడలో 3 ముళ్ళు వేసే ఘట్టమాసనమైందండి. మాంగళ్య పూజ పూర్తయింది. అందరూ కూడా మీ కరతాళతోలతో చప్పట్లతో చక్కగా స్వామివారికి ఈ యొక్క మాంగళ్య పూజలో స్వామి ఆశీస్సు పొందండి. గోవిందా గోవిందా. ఓం భ్రమంతే ఓం మాంగళ్య సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత శుభ ఆనుకూల్యతా పరిసిద్ధిరస్తు. ఓం రూపాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం సుమంగళే మధురమాగమే వచ్చన శోభా ఆజ్ఞవస్త్రే దత్తాయారాస్మృతేన దైవమహంత సుముహూర్తోస్తు. అస్మద్ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత శుభానుకూల్యతా పరిసిద్ధిరస్తు. నమస్కరోమి. అందరూ కాకతపడమ. జై శ్రీమద్రమారణ గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. అక్షతారోపణం కరిష్యే. మమ సకల సౌభాగ్య పరంపరాభి వృత్యర్థం ధర్మ ప్రజా శ్రేయం ఉద్వహే పాణిగ్రహణ అంగత్వేన యథాశక్తి అక్షతారోపణం కరిష్యే. మీరు పైన కూర్చున్న వాళ్ళు గ్లాసులో నీళ్ళు ఉన్నాయి కదా, మీ ఉంగరం నీళ్ళ ముంచండి. దంపతులు నీళ్ళ ముంచండి, గ్లాసులో నీళ్ళు ముంచండి. అక్షతారోపణ కాకాని పేరు మారిపోయింది అమ్మవారికి. అత్తగారిని పేరు వచ్చేసి పుట్టిన పేరు వదిలిపెట్టేసేసి అత్తగారిని పేరుకి వచ్చేసింది అమ్మవారు. ఇప్పుడు అమ్మవారి కంటే చక్కగా అక్షతారోపణ చేస్తున్నారు. అందరూ కూడా కూర్చొని పెద్దలు కూర్చొని గోపయ్య స్వామి చేతిలో ఆవు పాలు వడ్డించి ఆవు పాలతో తలంబ్రాల బియ్యం పోసి ఆ పిమ్మట చక్కగా తలంబ్రాలు తిరుపతమ్మ తల్లి ఏమో గోపయ్య స్వామి మీద, గోపయ్య స్వామి ఏమో తిరుపతమ్మ తల్లి మీద చక్కగా అన్యోన్యంగా అక్షతారోపణ చేసుకుంటున్నారు. సమయం ఆసన్నమైంది, అందరూ నమస్కారం చేసుకోవాలి. ఓం ధ్రువంతే రాజా వరుణో నీలలోహిత సూత్ర. ఇప్పుడు నీలలోహితాలు ఓం భంత్రి మేళమాయించండి. ఓం ధ్రువ అందరూ కలగదు. నీలలోహితాలు మేనమా మెట్ల బిల్లేలు
ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयता ध्रुवं ध्रुवन्त वेदशाः तस्मै देवानि ब्रह्मन् अयच्च ब्रह्मणस्पतिः